నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కాసేపట్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. 3 బ్యారేజీల్లో నీళ్ల స్టోరేజీ అంశాన్ని ఎన్డీఎస్ఏకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ నివేదికతో మరమ్మతులపై రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, మరి కాసేపట్లో ఎన్డీఎస్ఏ బృందం అన్నారం బ్యారేజీని పరిశీలించబోతుంది. ఏ విధంగా పరిశీలించబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటి బ్యారేజీలు 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తం 3 కలిసి దాదాపు 36 టీఎంసీలకు పైచిలకు స్టోరేజ్ ఉంటుంది. అయితే మేడిగడ్డ డ్యామేజ్ తర్వాత సుందిల్లా, అన్నారానికి సంబంధించినటువంటి డ్యామేజీలు కూడా బయటపడినటువంటి పరిస్థితులు. రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయిందంటూ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇక వీటి మీద ఈ బ్యారేజీల యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, భవిష్యత్తులో ఈ బ్యారేజీలు పనికొస్తాయా లేవా, వాటర్ స్టోరేజ్ చేయొచ్చా లేదా అన్నటువంటి అంశాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే భవిష్యత్తు కార్యాచరణ మేము తీసుకుంటామంటూ అధికారికంగా అసెంబ్లీ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. ఇప్పటికే ఒకసారి పరిశీలన చేసినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈరోజు మరోసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి పరిశీలన చేరినట్లు తెలుస్తా ఉంది. ప్రత్యేకమైనటువంటి బృందం అక్కడికి వెళ్లి స్టోరేజ్ కి సంబంధించినటువంటి విషయం మీద పరిశీలన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పరిశీలన చేసిన తర్వాత ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్ ఉంది. ఇప్పుడు పరిశీలన తర్వాత మరొక రిపోర్ట్ తయారు చేసి రెండింటిని బేరీజ్ చేసుకున్న తర్వాత 3 బ్యారేజీల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, అందులో వాటర్ స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, అదే విధంగా కుంగినటువంటి ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునర్నిర్మించవచ్చా లేదా, కాపర్ డ్యామ్ కు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి అంశాల మీద ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏవైతే కుంగినటువంటి మేడిగడ్డలో కుంగినటువంటి ఆ పిల్లర్స్ ను పునరుద్ధరించారా లేదంటే వాటికి సంబంధించినటువంటి విషయం మీద ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి అంశాల మీద ప్రభుత్వం ఒక ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కి రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ అయింది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి అన్నారంలో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ అంతా కూడా వదిలిపెట్టాలి, లేదంటే ఇంకా తీవ్రంగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అన్నారంలో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ అంతా కూడా వదిలిపెట్టడంతో మేడిగడ్డకు వాటర్ ఎక్కువగా చేరడము, అక్కడ నిర్మిస్తున్నటువంటి కాపర్ డ్యామ్ పనులకు అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ రోజు పరిశీలన తర్వాత ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. థాంక్యూ శేఖర్.